పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకము యొక్క రాజ్ఞి సంతోషించండి. హల్లెలూయా. ఏలయన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు. హల్లెలూయా. ఆనతి ఇచ్చిన ప్రకారం ఉత్థానమైనారు. హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా. కన్యక ఎండు మరియమ్మ గారా ఆనందించి సంతోషించండి. హల్లెలూయా. ఏలయన యేసు ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరే. వారి దివ్యమాత అయిన కన్యమరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. జపమాల ప్రారంభ ప్రార్థన. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపము చేయుటకు మేము యోగ్యులము కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమ స్తోత్రములకు గాను దేవమాతకు ప్రియమైన ఈ 53 పూసల జపము పరాకు లేక భక్తితో జపించుటకు మీ సహాయము దయచేయనవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైనందున ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందుము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాము. పాపముల మన్నింపును విశ్వసించున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాము. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు
ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మహిమ దేవ రహస్యములు. మొదటి గుర్తు, యేసు ప్రభు ఉత్థానమగుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. ఆమేన్. మహిమ దేవ రహస్యములు. రెండవ గుర్తు, యేసు ప్రభు
మోక్షారోహణ మగుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామ పూజమను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర వరప్రసాదము చేత అన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమ్మన్న వారు మీరే, మీ గర్భాఫలమునకు యేసు ఆశ్రదమ్మన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వారి వరప్రసాదము చేత అన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమ్మన్న వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశ్రదమ్మన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వారి వరప్రసాదము చేత అన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమ్మన్న వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశ్రదమ్మన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి వారి వరప్రసాదము చేత అన్య మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలాశ్రదమన్న వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశ్రదమన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి వారి వరప్రసాదము చేత అన్య మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలాశ్రదమన్న వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశ్రదమన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి వారి వరప్రసాదము చేత అన్య మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలాశ్రదమన్న వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశ్రదమన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి వారి వరప్రసాదము చేత అన్య మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలాశ్రదమన్న వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశ్రదమన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి వారి వరప్రసాదము చేత అన్య మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలాశ్రదమన్న వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశ్రదమన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి వారి వరప్రసాదము చేత అన్య మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలాశ్రదమన్న వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశ్రదమన్న వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు. మూడవ గుర్తు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీద వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవ ఆత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు. 4వ గుర్తు. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి. నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవ ఆత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. ఆమేన్. మహిమ దేవ రహస్యములు. 5వ గుర్తు. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడటం గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారోగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. ఆత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. ఆమేన్. జపమాల తదుపరి ప్రార్థన. అతిదూత యగు పునీత మిఖాయేలా, గాబ్రియేలా, రఫాయేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అనువారలారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకొనిన 73 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నొకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము జూచి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించుము. క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరింపుము. పరలోకమందుండెడి ప్రతి అయిన సర్వేశ్వర,
మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా కొరకు వేడుకొనండి. తిరుసభ మాత, మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత, మా కొరకు వేడుకొనండి. దేవవరప్రసాద మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ మాత, మా కొరకు కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మమునకు అర్థమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోష కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తిగల పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత్త మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షపు వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. వలస ప్రజల ఆదరువా, మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతియుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధాన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవ క్రింద నిలిచి ఉండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించి తెలుసుకునేటువంటి అమ్మ బిడ్డలుగా నుండి భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. మాసము 13వ దినము. లోకరక్షకుడైన క్రీస్తు జన్మమునకై కన్య మరియ నిరీక్షణ. క్రీస్తు జననమునకై మరియమ్మ గారు ఆశతో ఎదురుచూచిరి. తన కుమారుని జన్మకై కన్య మరియ తనను సిద్ధపరచుకొనెను. కన్య మరియ క్రీస్తు వరములతో నిండి ఉండెను. లోకరక్షకుడగు క్రీస్తు ఎప్పుడు పుట్టునో అని 4000 సంవత్సరముల నుండి భక్తిగల పుణ్యాత్ములందరూ ఎదురు చూచుచుండిరి.
మరియమ్మ గారు కూడా వేద గ్రంథములందు చెప్పబడిన లోకరక్షకుడగు క్రీస్తు ఎప్పుడు పుట్టునో అని వారి వలె నిరీక్షించుచుండినది. ఆ లోకరక్షకుడే ఇప్పుడు తన గర్భమున జన్మింపబోచున్నాడని తెలిసిన మరియమాత సంతోషము ఇహపరములందంతటా కానరాదు. తన కుమారుడు చీకటిని బాపు సూర్యుడై లోకపు పాపములను హరించి పుణ్య మార్గమగు వెలుగులోనికి మానవాళిని నడిపించునని తెలిసి ఆ లోకరక్షకుడు పుట్టు దినమునకై ఎదురు చూచెను. ఆ వెలుగు రాజ్యము ఎప్పుడు వచ్చునా అని మనమును మీ రాజ్యం వచ్చునుగాక అని ప్రతి నిత్యము వేడుకొనుచున్నాము. కానీ వాస్తవముగా దాని నిజభావము నెరిగి ఆ రోజులకై మనము నిరీక్షించుటలేదు. ఆయన రాజ్యము రానున్నదా, ఎప్పుడు, ఎట్లు అను ఆపేక్షతో ఎరిగి ప్రార్థించవలెను. క్రీస్తు ప్రభు జన్మించు ఆ శుభదినము దగ్గర పడుకొలది మరియమాత తనలోని పుణ్యములను మరింతగా పెంచుకొన్నది. తన ఆత్మను సకల విధ సద్గుణ సంపత్తి చేయి ఒక కుసుమ గుచ్ఛము చేసి ప్రభువుకు అర్పింప సిద్ధపడినది. దైవ ప్రకాశము ఆమెను ఆవరించినది. కావున దేవమాత నిజముగా భాగ్యశాలి. అట్టి భాగ్య పుణ్యములలో దినదినము అభివృద్ధి పొంద భాగ్యము మనమును పొంద ప్రయాసపడవలేను. అందుకు మనలో శ్రద్ధ, చురుకుదనము, దీక్ష, ఆత్మ పరీక్ష నిత్యము అవసరము. దైవ సేవయందు నిమగ్నులమైనప్పుడు అవి మనకు లభించును. తన సేవయందు ఆసక్తి కనబరచు వారికి ప్రభు వాటిని సిద్ధింపచేయును. కన్యమరియ అందరి వలె నవమాసములు క్రీస్తు ప్రభువును తన గర్భమున మోసినది. గర్భస్థమైన భారము ఇసుమంతైనను ఆమెకు అనిపించలేదు. ఆమె ముఖము అన్ని వేళలా కలకలలాడుచుండెను. పరిమళ తైలము మోయివాడు దాని వాసన పీల్చుకుండునా అనునట్లు తేజోమయుడగు దివ్యబాలుని తన గర్భమున మోయినప్పుడు మరియమాత మిక్కిలి తేజస్వి అయి ఉండెననుట సమంజసమే కదా. దివ్య సప్రసాద రూపమున 24 గంటలు క్రీస్తు దేవాలయ మందస గర్భమందు దివ్య స్వరూపి అయి ఉన్నాడు. ఆ దివ్య తేజస్వియగు క్రీస్తు ప్రభు దివ్య సప్రసాద మూలముగా మనలో వసింపవచ్చుచున్నారు. అయినా మనలో ఆ దివ్య తేజస్సు ఫలింపకుండినచో అది మన భక్తి అందలి లోటనియే చెప్పవచ్చు. కావున దివ్య సప్రసాదమును మిక్కిలి అర్థవంతమైన భయభక్తులతో మనము స్వీకరించవలెను. అప్పుడే మన ఆత్మలు ఆ దివ్య తేజస్సును చవిచూడగలవు. అద్భుతము. దేవమాతపై భక్తి చూపు ప్రార్థనలలో కృపారసము గల రాజ్ఞి వందనము అనునది ప్రతి క్రైస్తవుడు ఎరిగిన జపమే. ఆ జప భావమును తెలుసుకొనుట మంచిది. అందుకు ఆ జపము యొక్క పుట్టు పూర్వోత్తరములు తెలుసుకొనుట ఉత్తమము. ఈ చరిత్రను తెలుసుకొన్నచో దాని అర్థము పూర్తిగా గ్రహించి దానిని మరింత భక్తితో చెప్పుకొనగలము. 11వ శతాబ్దములో హెర్మన్ అను అతడు పుణ్య దంపతులకు జన్మించెను. తల్లిదండ్రులు అతనిని బహు జాగరూకతో పుణ్య మార్గంలో నడిపించిరి. హెర్మన్ చాలా సత్ప్రవర్తన గలవాడై తల్లిదండ్రుల కనుసనలలో పెరుగుచుండెను. దైవభీతి, దైవభక్తి, వినయ విధేయతలు, మనో ఉల్లాసము ఈ బాలుని యందు ప్రత్యక్షముగా అందరికీ విదితములగుచుండెను. ఇట్లుండగా ఒకనాడు హెర్మనుకు పెద్ద జ్వరము వచ్చెను. ఫలితముగా ఆ బాలుని అవయవములు, కీళ్ళు పట్టుకొని పోయినవి. నడుచుటకు కూడా సాధ్యపడలేదు. 2 కర్రల సహాయమున నడుచుచుండెను. అందరూ అతనిని కుంటి హెర్మన్ అని పిలువసాగిరి. హెర్మనుడేమియూ అనుకొనలేదు. శారీరక బాధను దాచినే గలిగిన మనసులోని బాధను ఓర్పుతో సహించుకొని దేవునిపై కొంచెమైనను నొచ్చుకొనక తన భక్తి మార్గమును వదలక దైవభీతిని కలిగి దినములు గడుపుచుండెను. దేవమాతపై మిక్కిలి భక్తి గల వాడైనందున
ఆ మాతయే తనకు కావలసిన ఆత్మ, శరీర, మానసిక బలమును దయచేయునని నమ్మెను. దేవుని చిత్తమైనచో తనకు తిరుగా పూర్వపు ఆరోగ్యమును ప్రసాదించినట్లు దేవమాతను దినదినము దీనుడై ప్రార్థించుచుండెను. ఇట్లు చాలా కాలము గడువగా ఒకనాడు దేవమాత అతనిపై దయతలచినది. అతనికి ప్రత్యక్షమై, నీకు ఆరోగ్యము కావలెనా లేక జ్ఞానము కావలెనా? రెంటిలో ఏదైనా ఒకటి కోరుకొనుము అని అడిగెను. అప్పుడు హెర్మను త్రుటి మాత్రము ఆలోచింపక వెంటనే నాకు జ్ఞానమే కావలెను అని బదులు పలికెను. అంతటా హెర్మనునికి దేవమాత జ్ఞానవరమునియగా అతడు కుంటివాడిగానే ఉండి గొప్ప పండితుడాయెను. తన జ్ఞానమంతను దైవ సేవకే వినియోగింప నిశ్చయించెను. పునీత అరుళెప్ప గారి సభలో చేరి పుణ్యచరితుడాయెను. ఆ తరుణమందు హెర్మను కృపారసము గల రాజ్ఞి వందనము అను సుందరమైన జపమును వ్రాసి ఆ దేవమాతపై తనకు గల భక్తిని మనకు ఆ జపము ద్వారా పంచిపెట్టెను. జీవితమంతయు కాళ్ళు లేని వాడైనందున ఈ జీవితం అతనికి కన్నీటిమయమైనది. తన కన్నీటి గాథను దేవమాతకు చెప్పుకొని ప్రార్థించుచు, ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చెడు, నేను మీ శరణు జొచ్చుచున్నాను అని వాపోయెను. ఈ లోకము మనకు శాశ్వతము కాదు, ఇది ఒక పరదేశమే. దీనిలో మనం జీవించినంత కాలము జీవించి ఆ పరమాత్మని సన్నిధికి చేరవలసినది. అందువలన తన జపములో, ఈ పరదేశము గడిచిన తరువాత మీ గర్భఫలముగు చేసునాథుని దర్శనమును నాకు అనుగ్రహింపుడు అని వేడుచున్నాడు. పునీత బెర్నార్డు గారు మరియమాత భక్తులు. ఆయన వాడవాడలా తిరిగి మరియమాతపై భక్తిని ప్రచారం చేయుచుండెను. ఒకానొక రోజు పట్టణములలో క్రైస్తవులు దేవమాత ఉత్సవమును చేసుకొనుచుండిరి. ఆ ప్రదక్షిణలో కృపారసము గల మాతయే ఉండెడు రాజ్ఞి వందనము అని జపమును కొందరు చెప్పగా తక్కిన వారందరూ మౌనముగా ఉండిరి. అప్పుడు పునీత బెర్నార్డు గారు ఉద్రేక పూర్వితులై గొంతెత్తి, కృపగల తల్లి, దాయరసము గల తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ అని మరియమాతను స్తుతించెను. ఆయన పలికిన ఆ స్తుతి పలుకులు నేటికిని ఆ జపమున చేర్చబడి జపింపబడుచున్నవి. మరియమాతపై ఆయనకు గల భక్తి తత్పరత అట్లు పెళ్ళుబికి స్తుతిగానము చేసినది. ప్రార్థనకు, ప్రార్థనా గీతములకు ఉన్న మహత్తు అది. మనము మరియమాతను ఇంకను భక్తితో ప్రార్థింతము. దాని వెనుకున్న అద్భుత చరిత్రను ధ్యానించుదము. మన కన్నీటి జీవితమును ఆమెకు అర్పింతము. దేవమాత శరణు గోరి చెప్పము. మిక్కిలి నెనడు గల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడను లోకములో వినినది లేదని తలచింది. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మికచే ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుచు పాపులమైన మేము మీ కనికరమును కాసుకొని మీ సముఖములో నిలుస్తున్నాము. మనుష్యాకారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, మా విజ్ఞాపనము తజ్జింపగా దయాపరమై కరుణావతరించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.